హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మసాలా ఓట్స్ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం. సండే కదా ఈరోజు. ఫ్రెండ్స్, ఈ ఓట్స్ మసాలా ఓట్స్ ఇవి మనం బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. దీనికోసం అయితే 2 క్యారెట్లు, ఇంకా 2-3 బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని బఠానీ కూడా తీసుకున్నాను, పచ్చి బఠానీ. ఇక ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న 2 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చీల్చి ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఇంకా పచ్చి బఠానీ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కారం కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే అవి మసాలా ఓట్స్ కాబట్టి ఆల్రెడీ అందులో స్పైస్ ఉంటుంది. కొద్దిగంత కారం, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటాలు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఈ ఓట్స్ నేనైతే 3 కప్పులు తీసుకున్నాను, మాకు 4 మెంబర్స్కి. ఈ 3 కప్పుల ఓట్స్కి 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ ఓట్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. నేను 3 కప్పుల ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 4.5 కప్పుల వాటర్ తీసుకున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత అలా ఉంటుంది. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. ఈ ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి మ్యాగీ పెడుతుంటారు కదా ఎక్కువ. మ్యాగీ కంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ. టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. చిన్నపిల్లలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి మ్యాగీకి బదులు ఈ ఓట్స్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్దీ రెసిపీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు వీడియో లైక్ చేయట్లేదు.